ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ పిఎంఎస్లో చాలామందికి కొన్ని పెద్ద డౌట్ ఏంటంటే ట్యాక్సెస్ ఎలా పడతాయి అంటే, చాలామంది చెప్తుంటారండి పిఎంఎస్లో అత్యధికంగా ట్యాక్స్లు ఉంటాయి. షార్ట్ టర్మ్ అప్లికెంట్ ట్యాక్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ అప్లికెంట్ ట్యాక్స్ కావచ్చు, చాలా చర్నింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు మేము చాలా నష్టపోతాం కదా, ట్యాక్స్లు భారీగా పడతాయి కదా అని చెప్తుంటారు. సో ఒక మంచి ఎగ్జాంపుల్తో చూద్దామండి. ఎవరైతే కనుక 10 years హారిజన్లో కనుక అటు మ్యూచువల్ ఫండ్స్లోను అలాగే మన పిఎంఎస్లోను 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక వాళ్ళ ట్యాక్సెస్ ఎలా ఉంటాయనే చూద్దామండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ట్యాక్స్ ఆన్ పిఎంఎస్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం, పిఎంఎస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ 15% డిస్కౌంట్ తీసుకుంటున్నానండి ఆన్ అన్ యావరేజ్ ఫర్ 10 years. మనం గతంలో చూసామండి, చాలా మంచి పిఎంఎస్లు ఉన్నాయి మనకి. ఎలాగంటే మనకి అబాకస్ కావచ్చు, ఎన్జీఎన్డి మల్టీ క్యాప్ కావచ్చు, అలాగే ఐసీసీ పైప్ కావచ్చు, బియాండ్, క్యాపిటల్ మైండ్, మొత్తం లోస్వాల్, ఇట్లాంటివన్నీ కూడా మనకి 30% సిఏజీఆర్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మనం కానీ 20% కన్సిడర్ చేద్దామండి. సో లాంగ్ టర్మ్లో మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి 15% ఎవరైనా చెప్తారండి, 15 అని చెప్పి. సో 15% మనకి, ఎందుకంటే ఆన్ అన్ యావరేజ్ మన చాలా స్టాక్స్ ఉంటాయి కాబట్టి మనకి 15% కన్సిడర్ చేస్తానండి. ట్యాక్సెస్ పరంగా చూద్దాము. సో మ్యూచువల్ ఫండ్లో మనకి 15% రిటర్న్ వచ్చింది. అలాగే మనకు మంచి పిఎంఎస్లో కనుక ఈవెన్తో 30% ఇచ్చినా మనం 20% కన్సిడర్ చేద్దామండి ఇక్కడ. సో 20% కనుక మనకి రిటర్న్ వస్తే 10 yearsకి గాను మనకి ఇక్కడ పెట్టే 50 lakhsకి ఇక్కడైతే మ్యూచువల్ ఫండ్స్లో 2 CR వచ్చిందండి, 2 CR. అలాగే మనకి పిఎంఎస్లో వచ్చి 3 CR వచ్చిందండి. ఒక 1 CR ఎక్స్ట్రా వస్తుందని మన అంచనా అయితే మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా పిఎంఎస్లో ఉందని తెలుస్తుంది. సో మనం ట్యాక్సేషన్ దాని ప్రకారం చూద్దామండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్యాక్స్ ఆన్ ఒక 10 years అయిపోయిన తర్వాత మనకు వచ్చిన 2 CRలో 50 lakhs మన ఇన్వెస్ట్మెంట్ పోగా ఈ 1,50 lakhs మీద మనం ట్యాక్స్ కట్టాలండి. ఆ రోజున మొత్తం మనం లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే 10 years అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ చూడండి, మీకు 18,75,000 అనేది మన ట్యాక్స్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ కింద కన్సిడర్ చేస్తే మనకి 18,75,000 అనేది మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చింది. ఇలాగ మనకి పిఎంఎస్లో అనేది అలా ఉండదండి. పిఎంఎస్లో ఎయిర్కి ఎయిర్ ట్యాక్స్ తీసేసుకుంటారు వాళ్ళు. ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కూడా కొంచెం అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసామండి ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ 50 lakhs ఇన్వెస్ట్ చేయగానే మనకి 5 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో ఆ 5 lakhs ప్రాఫిట్లో మనం చూస్తే షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్సే ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ 1 yearలో మనకి లాంగ్ టర్మ్ రాదు. ఎంత చర్నింగ్ చేసిన వాళ్ళు కేవలం 1 year లోపే ఉంటుంది కాబట్టి మనకి 5 lakhsలో మొత్తం షార్ట్ టర్మ్ తీసుకుందామండి. అలా మన షార్ట్ టర్మ్గా మనకి 20% అనేది ఇక్కడ మనకి మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందండి, అంటే 1 lakh కట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, 50 lakhs మనకి ఎప్పుడైతే 5 lakhs ప్రాఫిట్ వచ్చిందో నెక్స్ట్ ఇయర్కి మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది 50 lakhs కాదండి. నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఇన్వెస్ట్మెంట్ 55 lakhs కన్సిడర్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనం 10 years తర్వాత కూడా మన ప్రిన్సిపల్ అమౌంట్ 50 lakhsనే ఇక్కడ ప్రిన్సిపల్గా కన్సిడర్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. కానీ పిఎంఎస్లో అలా కాదండి. ఇయర్కి ఆ ఇయరే, ఒక ఇయర్ అయిపోయిన తర్వాత ఆ ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు ప్రాఫిట్ ఎంత వచ్చిందో దాన్ని నెక్స్ట్ ఇయర్కి ప్రిన్సిపల్గా తీసుకుంటారండి. ఇక్కడ చూడండి, మనకు 5 years 5 lakhs అయ్యింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ 55 lakhs అనేది మనకి ఇక్కడ ప్రిన్సిపల్గా తీసుకోవడం జరిగింది. ఆ సంవత్సరం మనకి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఈసారి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఒక 3 lakhs, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ ఒక 7 lakhs వచ్చింది అనుకుందాం. సో ఈ షార్ట్ టర్మ్ మీద మనం 3 lakhs వచ్చిన ప్రాఫిట్లో 20% కట్టాల్సి వస్తుందండి. అలాగే లాంగ్ టర్మ్లో 7 lakhs అయితే ఉందో అందులో చూడండి 1,25,000 దాకా మనకి ఎగ్జామ్షన్ ఉంది గవర్నమెంట్ నుంచి లాంగ్ టర్మ్లో. ఆ 1,25,000 పోయిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద మాత్రమే మనం 12.5% కట్టాల్సి వస్తుంది. సో అలా కట్టిన తర్వాత ఏమవుతుందంటేనండి, ఎప్పుడైతే 55 lakhsకి 10 lakhs ప్రాఫిట్ యాడ్ అయిందో ఆ నెక్స్ట్ ఇయర్కి మన ప్రిన్సిపల్ వచ్చి 65 lakhs కన్సిడర్ చేస్తారు. సో చూడండి, ఆ ఇయర్ ఏమైందంటే లాస్ వచ్చింది. ఎప్పుడు చూడండి, మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం మనకి బాగా పడింది మార్కెట్, ఆల్మోస్ట్ 10% డిప్ కూడా అయ్యింది. అలాగే మన 5% 10% డిప్ కూడా అయింది. సో నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే 65 lakhs 62 lakhs అయింది, అంటే తగ్గింది. ఒకవేళ కనుక తగ్గితే వచ్చే ఇదేంటి చూద్దాం. ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద లాస్ వచ్చిందండి. ఈసారి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ ఏమో -1 lakh వచ్చింది. అలాగే లాంగ్ టర్మ్ ఏమో -2 lakhs వచ్చింది. సో ఆ సంవత్సరం మనం ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదండి, ఎందుకంటే మనం లాసెస్లో ఉన్నాం కాబట్టి. అప్పుడు ఈ 62 lakhsని ఏదైతే తగ్గిందో ఆ తగ్గిన 62 lakhs వాల్యూని మళ్ళీ ప్రిన్సిపల్గా తీసుకుంటారండి. ఆ నెక్స్ట్ ఇయర్ గణనీయంగా 20% లాభం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. చాలా మంది ఒక మ్యూచువల్ ఫండ్స్లో మనం అత్యధిక అందరూ మిస్ అయ్యే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏదైనా లాస్ వస్తే కనుక ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేమండి. కానీ మనకి ఇక్కడ పిఎంఎస్లో ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం బాగా మార్కెట్ పడింది. ఎవరైతే 50 lakhs పెట్టారో ఆ 50 lakhsలో 5 lakhs దాకా వాళ్ళకి కరెక్షన్ అయింది బాగా. అంటే ఒక 5% పోయినా అంటే కూడా 2,50,000 రూపీస్ దాకా దగ్గర వాళ్ళకి లాస్ వచ్చిందండి. ఈ షార్ట్ టర్మ్ గెయిన్ క్యాపిటల్ గెయిన్లో ఏదైతే 2.5 lakh ఈసారి లాస్ వచ్చిందో దాన్ని నెక్స్ట్ ఇయర్ మనం
కనుక ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ని మనం లోంచి తీసేసండి, ఇది అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక చూడండి 20 lakhs ప్రాఫిట్ వచ్చింది, అయినా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఆ 1 lakh లాస్ని ఇక్కడ కవర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే 15 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చింది. ఆ 15 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనకి -1.25% ఎలాగో ఎగ్జంప్షన్ ఉంటుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఏదైతే -2 lakhs లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారండి. అంటే అది కూడా తీసేస్తారు అందులో నుంచి. కేవలం మనం 11,25,000 మీద మనం ట్యాక్స్ కట్టాలి. అలా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ప్రాఫిట్కి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి సెక్షన్ 74 కింద. అలాగే లాంగ్ టర్మ్ లాస్ ఏదైనా వస్తే ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని లాంగ్ టర్మ్ ప్రాఫిట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అట్లా 8 years దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ ఉందండి పిఎంఎస్లో, చాలా మంది తెలియదు. చూడండి, పిఎంఎస్ అనగానే ఒక ధనిక వర్గానికి చెందిన ప్రోడక్ట్ అంటారు. ధనికులు ఎప్పుడు అయినా సరే ట్యాక్స్ ఎగ్గొడదాం చూస్తారు, కట్టడం ఎవరు చూడటం మీకు తెలుసు కదా. చాలా మంది అనుకుంటారు ఎవరు మనం రిచ్ పీపుల్ ఎవరు కట్టరు ట్యాక్స్, వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ రాయితీలో ఉంటుందో అక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారని చెప్తుంటాం మనం. కాబట్టి చూడండి, అట్లాంటి వాళ్ళ కోసం రూపొందించిన ప్రోడక్ట్లో ట్యాక్స్లు అత్యధికంగా ఉండవండి. చాలా బెస్ట్ ట్యాక్సేషన్ ఉంటుంది. మనకి మ్యూచువల్ ఫండ్స్లో లేని ప్లస్ పాయింట్స్ ఏంటంటే పిఎంఎస్లో అత్యధికంగా డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. అది మ్యూచువల్ ఫండ్స్ మనం మిస్ అవుతున్నాం. అలాగే ఎప్పుడైనా సరే మార్కెట్ పడినప్పుడు మనం ఈ క్యాపిటల్ లాసెస్ని మనం రికవర్ చేసుకోలేమండి మ్యూచువల్ ఫండ్స్లో. వేరస్ పిఎంఎస్లో స్టాక్స్ అని మన పేరు మీదే ఉంటాయి కాబట్టి మనం అట్లాంటి వచ్చిన లాసెస్ని నెక్స్ట్ 2-3 years 4 years 5 years అలా దీర్ఘంగా 8 years దాకా కూడా మనం ఆ లాసెస్ని కవర్ చేసుకుంటుండొచ్చండి ప్రాఫిట్స్లో. సో అది ఒక ప్లస్ పాయింట్ చాలా ఉంది. చాలా మంది చెప్పరు మన మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్, ట్యాక్సేషన్ అంటే భయపడతారు, చర్నింగ్ జరుగుతుంది ఊరికి అని చెప్పి. అలా ఏముంటుందండి, ఎప్పుడు చూడండి లార్జ్ క్యాప్ సంబంధించిన పిఎంఎస్లు ఏవైతే ఉంటాయో అవి రీబ్యాలెన్సింగ్ ఓన్లీ 1 year చేస్తాయండి. ఒక మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఫాలో అవుతున్న, మొమెంటం ఫాలో అవుతున్న పిఎంఎస్లు మాత్రం క్వార్టర్లీ మాత్రం రీబ్యాలెన్సింగ్ చేస్తాయి. అలా రీబ్యాలెన్సింగ్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు. ఒక లాస్ వస్తే మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నెక్స్ట్ క్వార్టర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇట్లా లాసెస్ని ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటామో గణనీయంగా మనం ట్యాక్సెస్ని తగ్గించుకోవచ్చండి. సో కాబట్టి అత్యధికంగా లాభాలు పొందాలన్నా, అత్యధికంగా ట్యాక్సెస్ని తగ్గించుకోవాలన్నా కూడా మనకి పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. సో కాబట్టి మీరు అప్పుడే అర్థం చేసుకోండి. ఒకటి, పిఎంఎస్లో మనకి ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుందండి. ఎలా అంటే డివిడెండ్ ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి. మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్ ఇన్కమ్ రాదు. వేరాస్ పిఎంఎస్లో మనకి అత్యధికంగా 1%, 0.5% నుంచి 1% దాకా ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇన్కమ్ అయితే గ్యారంటీగా వస్తుందండి. మనం చూసాం లాస్ట్ 5 years నుంచి. సో అడిషనల్గా డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ వచ్చిన 1% డివిడెండ్ ఇన్కమ్ని మీరు ఎక్స్పెన్స్ రేషియో నుంచి తీసేస్తే అది కూడా 1.5% అయింది. సో ఇప్పుడు మనం చూస్తే మ్యూచువల్ ఫండ్లో 1.5% ఎక్స్పెన్స్ రేషియో, ఏదైతే అత్యధికంగా 2.5 కడుతున్నామో ఎక్స్పెన్స్ రేషియో మన పిఎంఎస్లో, అందులో నుంచి మైనస్ డివిడెండ్ ఇన్కమ్ తీసేస్తే మనకి 1.5% అయిందండి, ఈక్వల్ అయిపోయింది. సో అందరూ అనుకున్నట్టుగా ఎక్స్పెన్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. సేమ్ టైం ట్యాక్సేషన్ కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాస్ కానీ మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి, అలాగే డివిడెండ్ ఇన్కమ్ కూడా మనకి యాడ్ అవుతుంది. అలాగే మనకి ఏంటంటే క్యాపిటల్ గెయిన్లో వచ్చే ఈ ఎగ్జంప్షన్ ఏదైతే ఉంటుందో 1,25,000 దాకా ఎగ్జంప్షన్ ఉందో అది మనం పిఎంఎస్లో మాత్రం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఎవ్రీ ఇయర్ ఫైల్ చేస్తుంటాం కాబట్టి అది మన మ్యూచువల్ ఫండ్స్లో 1.25 ఎగ్జంప్షన్ వచ్చినా కూడా మనం దాన్ని తీసుకోలేం. చివరి ఆ మెచ్యూరిటీ రోజున ఆ 1.25 తీసుకున్న ఒకటే, లేకపోయినా ఒకటే. చూడండి, అందుకని నేను చెప్తున్నాను ట్యాక్సేషన్ పరంగా కూడా ఇది బెస్ట్. మీకు ప్రూవ్ చేశాను నేను బోర్డు మీద. ఎలా అయితే మ్యూచువల్ ఫండ్స్ కంటే 2% చెప్తారు, చాలా మంది చెప్తారంటే 2% అత్యధికంగా రిటర్న్ వస్తుందని చెప్తారు. 2% కాదండి, ఐసిఐసిఐ పైపు, మోతిలాల్ ఒస్వాల్ కానివ్వండి, నిప్పాన్ ఇండియా కాదు, మన ఎన్జిఏ పిఎంఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే మీకు చాలా ఉన్నాయండి అలాంటి మంచి పిఎంఎస్లు. ఎవరైతే 10 lakhs 50 lakhs 20 lakhs 40 lakhs ఎక్స్ట్రా ఇచ్చినాయో కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. సో కాబట్టి చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాము. కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ట్యాక్సేషన్ గురించి ఎవరైనా అడిగితే మటుకు పర్సనల్గా నేను కలవచ్చు. కూకట్పల్లిలో మన ఆఫీస్ ఉంటుంది, మన ఆఫీస్కి రావచ్చు మీరు. దాని ప్రకారం మీకు నేను మంచిగా హెల్ప్ చేస్తాను. ట్యాక్సేషన్ ఎలా ఉంటున్నా, ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంటుంది, ఏది బెస్ట్ పిఎంఎస్ అని తెలుసుకోవాలని కూడా మీరు నా ఆఫీస్కి విజిట్ చేయండి. నేను కన్సల్టేషన్ ఫీజు ఛార్జ్ చేయను కాబట్టి మీరు హ్యాపీగా రండి, తెలుసుకోండి, నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.